ముందు వీడియోలో 5 ఇయర్స్ బేబీకి లంగా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలని చూసారు కదా. ఈ వీడియోలో బ్లౌజ్ చూసేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో 5 ఇయర్స్ బేబీకి బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చూసేద్దాం. మంచి వైపు ఇలా వేసుకోండి. మంచి వైపు మనకి లైనింగ్ క్లాత్ అనేది వేసుకోండి. తిరిగేస్తే అటు సైడ్ వెళ్తుంది కదా, అందుకని మంచి వైపు లైనింగ్ క్లాత్ అనేది పెట్టుకొని ఫస్ట్ నెక్ స్టిచ్చింగ్ చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా ఈ విధంగా క్లాత్ జరగకోకుండా అటు ఇటు నీట్గా స్టిచ్చింగ్ చేసుకోండి. లేకుంటే మనకి భుజాలు జారడం, అందుకని మెడ సాగిపోతుంది కదా, అలా లేకుండా నీట్గా బిగినర్స్ అయితే పిన్స్ పెట్టుకోండి. క్లాత్ అటు ఇటు జరగకోకుండా నీట్గా అనేది వస్తుంది స్టిచ్చింగ్ మనకి. చూసేయండి ఈ విధంగా. ఇప్పుడు మధ్యలో నెక్ అనేది క్లాత్ ఉంది కదా, అది కట్ చేయండి. కట్ చేసిన తర్వాత మనం స్టిచ్చింగ్ చేసాం కదా, ఆ స్టిచ్చింగ్ మీద పడుకోకుండా అక్కడక్కడ ఖర్చులు అనేది పెట్టుకొని క్లాత్ ఈజీగా తిరుగుతుంది మనకి. చూసేయండి ఈ విధంగా తిరిగేసుకొని మళ్ళీ పైన ఒక మళ్ళీ స్టిచ్చింగ్ అనేది వేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా నీట్గా లైనింగ్ అంతా చిన్నగా లోపలికి లాక్కుండా బయటికి కనబడుకోకుండా నీట్గా పైన అనేది స్టిచ్చింగ్ వేసుకోండి. ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు మొత్తం లైనింగ్ అంతా స్టిచ్చింగ్ వేసేద్దాం. అంతా ఈ విధంగా రెండు దాంట్లోకి జాయింట్. దీని కటింగ్ వీడియో కావాలంటే నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే లంగా కూడా స్టిచ్చింగ్ వీడియో నేను అప్లోడ్ చేశాను, వెళ్ళి చూడండి. నీట్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను. బిగినర్స్కి ఇంకా సింపుల్గా ఉంది, బిగినర్స్ కూడా నేర్చుకోవచ్చు ఈజీగానే. ఒకసారి చెక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా ఇలా స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. మొత్తము స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అదంతా కట్ చేయండి. మనకు పక్కనంతా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అదంతా కట్ చేయండి నీట్గా. ఈ విధంగా అనమాట. మనకు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. చూసేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్లు అనేది వేసుకున్నాము. డాట్లు వేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది స్టిఫ్గా అనేది కూర్చుంటుంది పాపకి. డాట్లు చూసేయండి ఈ పద్ధతిలో. షోల్డర్ని మధ్యలోకి ఫోల్డ్ చేయండి. ఈక్వల్గా షోల్డర్ పెట్టుకొని కింది వైపుకి ఈ విధంగా 1 ఇంచు పైన డాట్ అనేది వేసుకోండి. 1 ఇంచు పైన డాట్ వేసుకోండి. పైన పొడవు వచ్చేసి 3 ఇంచెస్ సరిపోతుంది. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా. వీడియో చూసే వాళ్ళు ఒక లైక్ చేయండి. మీలాంటి వాళ్ళకి ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది కదా, నేర్చుకుంటారు. ఎవరికైనా యూజ్ అనిపిస్తే షేర్ చేయండి. అలాగే ఈ విధంగా అనమాట స్టిచ్చింగ్ అనేది వేయండి. అంతేనండి, మనకి ఫ్రంట్ పార్ట్ అది రెడీ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేద్దాము. ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఓపెన్ కాబట్టి 2 అనేది నెక్ దగ్గర కట్ చేశాను. ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ అనమాట. ఇలాగ మనం కన్ఫ్యూజ్ కాకుండా 2 ఒకసారి పక్కనే వేసుకొని చూసేయండి. నెక్ ఒకటే సైడ్ వచ్చేట్టుగా నేను వీడియో ఈ విధంగా వేసి పెట్టుకోండి. ఇలాగ ఇది కూడా మెయిన్ మంచి క్లాత్ వైపు లైనింగ్ అనేది వేసుకొని సేమ్ మనం దానికి ఎట్లా తిరిగేసామో నెక్ స్టిచ్చింగ్ చేసుకొని తిరిగేసుకోవడం. ఇది కూడా ఈ విధంగా అనమాట. కన్ఫ్యూజన్ కాకోకుండా 2 ఒకటేసారి పక్కన పెట్టుకొని మళ్ళీ స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. ఈ విధంగా అనమాట. సేమ్ మనం ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే చేసామో ఇది కూడా అంతే. కట్ చేసుకొని అక్కడక్కడ ఖర్చులు పెట్టుకుంటే నీట్గా తిరుగుతుంది. ఈ విధంగా అన్నమాట. చూసేయండి. స్టిచ్ మీద ఘాట్ అనేది పడుకోకుండా పక్కన అక్కడక్కడ ఖర్చులు అనేది పెట్టుకొని ఇలా తిరిగేసుకొని పైన స్టిచ్చింగ్ వేసుకోవడమే. ఈ విధంగా మనకి నీట్గా వస్తుందండి. సింపుల్గానే చెప్తున్నా, సింపుల్గానే నేర్చుకోవచ్చు. ఎవరైనా ఆడపిల్లలు ఉంటే మీ పిల్లలకి మీరే స్టిచ్చింగ్ ఇట్లా బ్లౌజులు, లంగా జాకెట్లు
ఫ్రాక్స్ కుట్టుకోవచ్చు. నేను ఫ్రాక్ వీడియో కూడా లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. మీకు దానిలో కూడా స్టిచ్చింగ్ కటింగ్ వీడియో కావాలంటే కమెంట్ చేయండి, నేను అవి కూడా అప్లోడ్ చేస్తాను. ఈ విధంగా అన్నమాట నీట్గా ఇంకా మొత్తం అంతా జాయిన్ చేసుకొని ఇలా మొత్తం అంతా స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. చూసేయండి ఈ విధంగా అన్నమాట. అర్థం కాకుంటే కమెంట్ చేయండి, నేను ఇంకో వీడియోలో ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఏం లేదు, సింపుల్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మీకు కటింగ్ కూడా నేను సింపుల్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు ఒకసారి చూడండి వీడియో. ఈ విధంగా అన్నమాట. మొత్తం అంతా క్లాత్ ఎక్కల ముడతలు పెట్టుకున్నా నీట్గా అట్లా అనుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే మనకు నీట్గా అనేది వస్తుంది ఫినిషింగ్ కూడా. చూసారా, ఇంతేనండి. ఇప్పుడు పక్కన ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అదంతా కట్ చేయండి. ఇదంతా ఎక్స్ట్రా క్లాత్ అన్నమాట, ఇదంతా కట్ చేసేయండి. బిగినర్స్కి చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా. ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటున్నారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు యూజ్ అయినట్టయితే ఒక కామెంట్ చేయండి, నేను కూడా ఇంకా మీకు అర్థమయ్యేట్టుగా ఇంకా కొన్ని వీడియోస్ ఇంకా కొన్ని మోడల్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొక పార్ట్ కూడా అలాగే జాయిన్ చేసుకోండి, సేమ్ ఇదే విధంగా. ఇప్పుడు ఎలా అయితే స్టిచ్చింగ్ చేసామో సేమ్ ఇంకొకటి కూడా అదే పద్ధతిలోనే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా అన్నమాట. కరెక్ట్గా చూసుకొని, ఒకవేళ క్లాత్ మనకు అటు ఇటు జరిగితే భుజాలు జారుతాయి, భుజాలు జారితే బాగుండదు కదా ఫినిషింగ్. అందుకని నీట్గా అనేది ముందుగానే లైనింగ్ నీట్గా అనేది పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. అప్పుడే మనకు భుజాల మీద స్టిఫ్గా కూర్చుంటుంది కదా, భుజం అట్లు ఇట్లు జారుకోకుండా. ఇలాగే అన్నమాట. సేమ్ ముందుది ఎట్లా చూపించానో ఇది కూడా సేమ్ అట్లనే కట్ చేసి తిరిగేసుకోండి. ముందుది ఎలా అయితే చూపించానో తిరిగేసుకొని సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోండి. నేను ఇది వీడియో రికార్డ్ అయింది అనుకున్నాను, కానీ మిస్ అయ్యింది. ఎలా జాయిన్ చేయాలి, కింద ప్రిల్స్ ఎలా పెట్టుకోవాలి, హ్యాండ్స్ కటింగ్ అంతా వీడియో అనేది క్లిప్ మిస్ అయ్యిందండి. నేను ఇంకో వీడియోలో నేను పూర్తిగా అదంతా అప్లోడ్ చేస్తాను. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది సూపర్ ఫినిషింగ్తో వచ్చిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.